ముద్దు పెట్టుకోవాలంటే ఇంత కష్టపడాలా? విక్రమ్ సింహ ఆరావళి ఇద్దరూ ఎంతగానో ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. ఆరావళి అందరి ఆడపిల్లల్లాంటిది కాదు. ఆ రాజ్యంలో ఆడవాళ్లు యుద్ధాలంటే భయపడితే ఆరావళి మాత్రం ఎదురు వెళ్లి పోరాడుతుంది. మగవాళ్ల కంటే ఏమీ తక్కువ కాదని చూపిస్తోంది. ఆమెలో ఆ పౌరుషమే నచ్చిన విక్రమసింహ ఆమెను ఎంతగానో ఇష్టపడ్డాడు, ప్రేమించాడు. ఓ రోజు వాళ్ళిద్దరూ ఏకాంతంగా కలిశారు. నీకోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. నువ్వు నాతో ఉంటే చాలనిపిస్తుంది. ఉంటే చాలా, ఇంకేం వద్దా? కళ్ళు ఎగరేస్తూ ఏదో మత్తు చల్లుతున్నట్టు రెచ్చగొడుతూ అడిగింది ఆరావళి. నిన్ను దగ్గరికి తీసుకోవాలి, నీ కౌగిలిలో చేరాలి, నిన్ను ముద్దు పెట్టుకోవాలి. దానికి ముందు నేను ఈ సామ్రాజ్యానికి మహారాణి నవ్వాలి. 1000 ఏళ్ల పాటు అందం తగ్గకుండా అందరినీ శాసించాలి. ముద్దు పెట్టుకోవాలంటే ఇంత కష్టపడాలా? 1000 ఏళ్లంటే నేను తట్టుకోలేను, కానీ ఓ 200 క్షణాలు ఆగుతా. ఆ తర్వాత నేను గట్టిగా హత్తుకుని ముద్దు పెట్టుకుంటా. 200 క్షణాలు కూడా చాలా ఎక్కువ. నేను 1000 ఏళ్లు మహారాణిలా ఎదగడానికి నాకు ఒక్క క్షణం చాలు. ఆ క్షణం అక్కడ ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. కానీ గత 200 సంవత్సరాలుగా ఆరావళి ఆ సామ్రాజ్యాన్ని అందం తగ్గిపోకుండా పరిపాలిస్తోంది. అంతా తను అనుకున్నట్టే జరుగుతోందని సంబరపడిన ఆరావళికి ఒక పీడకల వచ్చింది. అందులో విక్రమసింహ కనిపించాడు. 1000 ఏళ్లంటే నేను తట్టుకోలేను, కానీ ఓ 200 క్షణాలు ఆగుతా. నీ 200 గడువు పూర్తయింది. మరి ముద్దెప్పుడు ఇస్తావు? 200 సంవత్సరాల క్రితం చనిపోయిన విక్రమసింహ ముద్దడగడం ఏంటి? ఏదో పీడకల. కానీ అదే నిజంగా జరిగితే ఈసారి మరెప్పుడూ రాకుండా పైకి పంపించేయాలి. తన మనసులో అనుకుంటున్న ఆరావళి ఎవరో రావడం గమనించి ఏంటన్నట్టు అడిగింది. ఆమె చెప్పిన మాటలు విన్న ఆరావళికి ఒక్కసారిగా ఒళ్లంతా చెమటలు పట్టాయి. అలా జరగడానికి వీల్లేదు. నేను 1000 ఏళ్లు బతకాలి, ఇంతే అందంగా బతకాలి, ఈ సామ్రాజ్యానికి మహారాణిగా బతకాలి. దానికి ఎవ్వరు అడ్డొచ్చినా నేను ఊరుకోను అంటూ కోపంతో రగిలిపోయింది. అసలు లోపలికొచ్చిన ఆ మనిషి ఆరావళితో ఏం చెప్పింది? ఆరావళి 200 సంవత్సరాలుగా అందం తగ్గకుండా చావు లేకుండా ఎలా బ్రతికింది? అసలు విక్రమసింహకి ఏం జరిగింది? ఇప్పుడు విక్రమసింహ మళ్లీ వస్తాడా? ఇప్పుడు విక్రమసింహ ఆరావళిని ముద్దు పెట్టుకుంటాడా లేదా పగ తీర్చుకుంటాడా? ఈ ప్రశ్నల సమాధానాలు తెలుసుకోవడానికి వెంటనే పాకెట్ FM డౌన్లోడ్ చేసుకుని జగదేక వీరుడు వినండి.